మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాం. సుదీర్ఘకాలం అనంతరం ఈ నంద్యాల పట్టణంలో అనేకుల ఎదుట మీ పక్షాన నిలబడి మాట్లాడే భాగ్యం నాకు ఇచ్చారు. చేరి వచ్చిన ప్రతి బిడ్డ మనోనేత్రము వెలిగించండి. మీ మాటను తమ హృదయముల యందు స్థిరపరచుకొని మీ చిత్త ప్రకారము ఈ భూమి మీద జీవించి మిమ్మల్ని సంతోషపరిచి మీరున్న మహాలోకానికి ఎగిసిపోయే అర్హత మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ, అలాగే వేదికను అలంకరించిన నాతోటి దైవజనులకు ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులరా, డిసెంబర్ నెల అనగానే సందడితో, ఆనందంతో, కేకలతో, కేరింతలతో, కేకులతో, జోకులతో సరదాగా గడిపేసే క్రైస్తవ్యంలో ఒక సీరియస్ అంశాన్ని, పరలోకపు తండ్రికి విరోధమైన పాపం ఇది. సంతోషంగా గడిపే టైంలో ఒక సీరియస్ అంశాన్ని వినడానికి మీరు వచ్చారు అంటే మీరంతా దేవుని వాక్యమందు ఆసక్తి కలిగిన వారు అని ఇదే రుజువుగా, సాక్ష్యంగా కనబడుతుంది. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. చలి ఎక్కువగా ఉంది కనుక నేను విస్తారంగా మాట్లాడతానని భావించకండి. తక్కువ సమయంలోనే ఎక్కువ సంగతులు చెబుతాను కనుక శ్రద్ధగా ఆలకించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకపు తండ్రికి విరోధమైన పాపం ఇది. ఈ టైటిల్ చూసినప్పుడు ఆలోచించిన వారికైతే, ఆలోచించని వాడికి ఏ టైటిల్ పెట్టినా ఒకటే, ఆలోచించిన వారికైతే ఒక అనుమానం వస్తుంది. పాపం అంటేనే దేవునికి విరోధం, అందులో పరలోకపు తండ్రికి విరోధమైన పాపం ఒకటి, విరోధం కాని పాపం ఒకటి ఉంటుందా అని అనుమానం రావాలి. నిజంగా అలా ఆలోచించారంటే మీరు కాస్త ఆలోచన భావం లేదా ఆలోచన శక్తి కలిగిన వారు. చూద్దాం లేఖనాలలో వ్రాయబడిన సంగతులు ఎలా ఉన్నాయో. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుదాం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోట్లేదు. చెడుతనమునకు దేవుని యొద్ద చోటే లేదు. దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కానీ కాదు. అలాంటప్పుడు పరలోకపు తండ్రికి విరోధమైన పాపం ఏది అని పర్టికులర్గా ఎందుకు చెప్పాలి, ఎందుకు ఆలోచించాలి? ఎందుకు అలా ఆలోచించాలి అంటే ఒక సందర్భం బైబిల్లో మనందరికీ తెలుసు. అదే తప్పిపోయిన కుమారుని సందర్భం. ఒకసారి ఆ సందర్భాన్ని మనం చదువుదాం. ఎందుకంటే చాలాసార్లు చాలామంది ప్రసంగం చేయటం నేను విన్నాను. ఏమండి, మీరు కూడా వినే ఉంటారు. 15వ అధ్యాయము లోకాసు వార్త 15వ అధ్యాయము 17 నుంచి చదువుదాం. లోకాసు వార్త 15వ అధ్యాయము 17 నుంచి చదువుదాం. అయితే ఎవరైతే బుద్ధిహీనుడై తండ్రి వద్ద నుంచి వెళ్ళిపోయి వేశ్యలతో కూడి స్నేహితులతో కలిసి ఆస్తినంతా పాడు చేసి తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, వాడి గతి చివరికి పందులు తినే పొట్టుతో ఆకలి తీర్చుకుందామనే పరిస్థితికి వెళ్ళిపోయాడు. వాడికి బుద్ధి వచ్చింది. వాడు బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళకి కడుపు నిండా అన్నం దొరుకుతుంది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను.
ఆ తండ్రికి వారసుని నేనేమో ఆకలికి చస్తున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, పశ్చాత్తాపం వచ్చింది, ఒక నిర్ణయం నేను తీసుకోవాలి. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి ఏం చెప్పాలో ఆలోచనతో ఆలోచిస్తున్న ఇతను ఇలాగ చెప్పాలి. నేను నా తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను, పరలోకానికి విరోధంగా అంటే లోకానికి విరోధంగాని కాదు, తండ్రికి విరోధంగాని. పరలోకంలో ఎవరున్నారు? మన తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి విరోధంగా పాపం చేశాను అంటున్నాడు. ఈ మాట పర్టికులర్గా వ్రాశాడు అంటే అందులో ఏదో సబ్జెక్ట్ ఉంటుంది. ఏ సబ్జెక్టు లేకుండా దేవుడు ఒక విషయాన్ని పర్టికులర్గా వ్రాయడం. ఈ మాటను బట్టి కాస్తంత ఆలోచనాత్మకంగా ముందుకు వెళితే కొన్ని వాస్తవాలు, కొన్ని నిజాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఆ వాస్తవాలను, ఆ నిజాలను మీ చేత కూడా ఆలోచింపజేయడానికి ప్రయత్నం చేస్తాను. చాలా శ్రద్ధగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఏమండి, ఆదాము అవ్వలు పండు తిన్నారు, దేవుడు వద్దన్న పని చేశారు. పండు తిన్న దినమున మీరు నిశ్చయముగా చచ్చేదారు అని కూడా అన్నాడు. కానీ శరీరంతో వాళ్ళిద్దరు బ్రతికే ఉన్నారు. అంటే వాళ్ళు చావలేదని కాదు, కానీ చచ్చారు. ఎందుకంటే దేవుని దృష్టిలో వాళ్ళు పాపము చేత, అపరాధము చేత చచ్చిపోయారు. ఆత్మీయంగా వాళ్ళు చనిపోయారు. చావు అంటే ఎడబాటు అని అర్థం అండి. అప్పుడప్పుడు పిల్లలు తల్లిదండ్రుల మాట అసలు వినని మొండివారై తిరగబడినప్పుడు తల్లిదండ్రులు ఇక వారితో విసిగిపోయినప్పుడు ఒక మాట అంటారు, నా దృష్టిలో నీవిక చచ్చినవాడవు, ఇక నా దృష్టిలో నువ్వు బ్రతికిలేవు, చేతులు గడిగేసుకుంటున్నాను ఒకడంటాడు, తల గడిగేసుకున్నాను ఇంకోడు అంటాడు. అంటే నా దృష్టిలో ఇక నా కొడుకు లేడు, లేదా కూతురు లేదు. వాళ్ళ శరీరంతో ఉండొచ్చేమో కానీ ఆ తండ్రి దృష్టిలో చచ్చిపోయిన వాళ్ళు. అలాగా ఆ రోజు తండ్రి దృష్టిలో వాళ్ళు చనిపోయారు, ఆత్మీయంగా చనిపోయారు, ఆత్మలో వాళ్ళు చచ్చిపోయారు, కానీ శరీరంగా బ్రతికే ఉన్నారు. అంటే పండు తిన్నారు, బ్రతికే ఉన్నారు. ఆ తర్వాత పాపం చేసిన వాడు ఎవరు అంటే కయ్యను. తమ్ముడిపై అసూయతో, ద్వేషంతో రగిలిపోయాడు, చంపేశాడు. తమ్ముడిని చంపిన తర్వాత కూడా కయ్యను బతికే ఉన్నాడు. దేశదిమ్మరై తిరిగాడే తప్ప కయ్యను దేవుడు చంపాడా? చంపలేదు. ఇలాగ చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటే పాపము చేసిన మనుషులను ప్రతి సందర్భంలోనూ చంపలేదు ఆయన, చంపలేదు. కానీ నోవాహు కాలం వచ్చేసరికి మనుషులను చూసి ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. వీళ్ళని ఇక భూమి మీద ఉంచకూడదు, తుడిచేయాలని. ఆయన అనుకున్నట్టుగానే జరిగింది. నోవాహు కుటుంబంలో మిగిలిన 7 మొత్తం 8 మంది తప్ప అందరినీ తుడిచేశాడు. 40 దినాల ప్రచండమైన వర్షంతో ఆ రోజు కొన్ని లక్షల మంది ఉండొచ్చు భూమి మీద, లేదా కోట్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. మొత్తానికి అందరినీ తుడిచేశాడు. ఇప్పుడు ఇక్కడ ఆలోచించాలండి, ఒక పాపం చేసిన బ్రతకే ఉన్నారు. చివరికి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని కూడా ఏం చేశాడు? చంపలేదు. అమ్మ, నేను కూడా నిన్ను నేను కూడా శిక్ష విధించను, ఇక పాపం చేయకని వదిలేశాడు. కొన్ని పాపాలు చేసిన వాళ్ళు బ్రతికే ఉన్నారు. కానీ నోవాహు కాలంలో ఎందుకో మనుషులు చూసి చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అది ఒకళ్ళ, ఇద్దరా, 10 మందా, 20 మందా, ఎంతమంది? ప్రపంచమంతటిని తుడి చేయాలని నిర్ణయం తీసుకున్నాడంటే ఏంటి కారణం? ఆదామవ్వలు చేసింది పాపమే, కయ్యను చేసింది పాపమే, వ్యభిచారం మంది పట్టబడిన స్త్రీ చేసింది పాపమే. అలా చాలా సందర్భాల్లో చాలా మంది చేశారు. అప్పుడు తీసుకున్న నిర్ణయాలు నోవాహు కాలంలో తీసుకున్నాడంటే అసలు దేవుడు సహించలేని పాపం ఏదో అక్కడ జరిగింది. అసలు ఆయన ఉపేక్షించలేని పాపం ఏదో జరిగిందన్నమాట. అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అదే. ఏంటా పాపం? ఇమ్మీడియట్లుగా మనిషిని తీసేసి అసలు ప్రపంచాన్ని తుడిచేసే అంత పెద్ద తండ్రికి విరోధమైన అంత పెద్ద పాపం ఏంటి? చూద్దాం ఏం జరిగిందో, ఏం వ్రాయబడిందో లేఖనాలలో చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37 నుంచి చదువుదాం.
ఎందుకంటే దాని గురించి యేసుక్రీస్తు చెబుతున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37 నుంచి చదవండి. నోవాహు దినములు ఎలాగూ ఉండెనో, నోవాహు దినములు ఎలాగూ ఉండెనో మనుష్య కుమారుని దినములను అలాగే ఉంటాయన్నాడు. తేడా ఏం లేదు. నోవాహు కాలములో జలప్రళయానికి ముందటి దినాలలో మనుషులు ఎలా ఉంటారో యేసుక్రీస్తు రాకడకు ముందటి దినాల్లో, అంటే ఇది ఇప్పుడు మనం ఉన్న కాలం అదే, సేమ్ అలాగే ఉంటారు అన్నాడు. ఏమండి ఈ మాట అన్న తర్వాత మీకు ఏమైనా భయం వేసిందా? అర్థమైతే భయం వేస్తుంది. ఎందుకు భయం వేయాలి? ఎందుకంటే ఏమండి గతంలో కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, ఇప్పుడు నెమ్మదిగా ప్రవేశిస్తుందట థర్డ్ వేవ్, ఒమిక్రాన్ కోవిడ్. ఊపిరితిత్తుల్లోనికి ఇన్ఫెక్షన్ చేరి, అంతే కదండి, కరోనా వెళ్ళిందంటే ఊపిరితిత్తుల్లోనికి ఇన్ఫెక్షన్ వస్తుంది. 15% ఇన్ఫెక్షన్ అయింది అంటే డేంజర్ జోన్, డేంజర్ బెల్స్. 20% ఇన్ఫెక్షన్ వచ్చిందంటే కష్టం. కొంతమంది చనిపోయారు. 20% ఇన్ఫెక్షన్ వచ్చినంత వరకు ఇంట్లో ఏవో యూట్యూబ్లో చూసి అవి చేసి ఇవి చేసి ఏవో వాళ్ళే సొంత వైద్యం చేసుకున్నారు చాలామంది. తీరా ఇన్ఫెక్షన్ పెరిగిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు, చచ్చిపోయారు. ఒక వ్యక్తి 20% ఇన్ఫెక్షన్ అయిన వ్యక్తి చచ్చిపోయాడు అంటే నెక్స్ట్ 20% ఇన్ఫెక్షన్ వచ్చిన వ్యక్తికి భయం ఉంటుందా ఉండదా? అర్థం కాలేదా? 20% ఇన్ఫెక్షన్ అయిన వ్యక్తి చచ్చిపోయాడంటే నెక్స్ట్ 20% ఇన్ఫెక్షన్లో ఉన్న వ్యక్తి భయపడి తీరాలి. నోవాహు కాలములో జల ప్రళయానికి ముందు జనములు ఎలా ఉన్నారు, యేసుక్రీస్తు ముందు కూడా అలాగే ఉన్నారంటే దాని అర్థం ఏంటి? ఆ రోజు అలా ఉన్న జనం చచ్చారు, అలాగే ఇప్పుడు కూడా ఉన్నారు అంటే ఇప్పుడు మనం కూడా ఏమవుతాం అనమాట, చేస్తాం. అంటే భయం ఏమి అర్థం కాలేదా? రిజల్ట్ అదే. ప్రియమైన దేవుని పిల్లలారా, నోవాహు దినములు ఎలాగూ ఉండెను మనుష్య కుమారుని దినములు రాకడయు అలాగే ఉండను. ఎలా ఉన్నారు వాళ్ళు? ఎలా ఉన్నారు? చదువుదాం. వాళ్ళు ఎలా ఉన్నారు? జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికి చుచ్చు ఉండి ఏం చేస్తున్నారు? చదవండి. ఏమయ్యా, ఎందుకయ్యా చనిపోయారు? ఎంతమందిని ఎందుకు ప్రభువా చంపేసావు అంటే ఆయన చెబుతున్న కారణం ఏముందంటే వాళ్ళంతా వ్యభిచరించారు అని ఆయన ఏమనలేదు అక్కడ. వాళ్ళంతా హత్యలు చేస్తున్నారు అని కూడా ఏమీ అనలేదు అక్కడ. వాళ్ళంతా దోపిడీలు చేస్తున్నారు అని కూడా లేదు అక్కడ. వారు తినుచు, త్రాగుచు, పెళ్లికిచ్చుచు, పెళ్లి చేసుకొనుచు. ఏమంటే వీటిల్లో మహాఘోర పాపాలుగా ఏముండే మీరే చెప్పండి. తినుచు అన్నారు. దేవుడిచ్చింది తినడానికేగా. కాయలు ఇచ్చాడు, పండ్లు ఇచ్చాడు, ధాన్యం ఇచ్చాడు, ఆహార పదార్థాలు ఇచ్చాడు, నాన్ వెజ్ ఇచ్చాడు, పక్షుల్ని ఇచ్చాడు, జంతువుల్ని ఇచ్చాడు, చేపల్ని ఇచ్చాడు, ఓ లెక్కలేనని ఇచ్చాడు. ఆయన ఇచ్చినవి తినడం అనేది మహా నేరమేం కాదు. త్రాగుచు అనగానే మందు గురించి ఎందుకు ఆలోచించాలి? ఆయన ప్రకృతిలో ఇచ్చినవి చాలా ఉన్నాయి. ప్రకృతిలో ఇచ్చిన ఏమంటే ద్రాక్ష రసం వేరు, వైన్ వేరండి. చాలామంది వైన్కి రసానికి ఆ డిఫరెన్స్ తెలియదు. జ్యూస్, ద్రాక్ష రసం ముఖ్యంగా ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి వారికంటే చలి ఎక్కువ గనక వాళ్ళు ద్రాక్ష రసాన్ని తరచుగా తీసుకుంటూ ఉంటారు. అది పులిస్తే మద్యం, పులియకపోతే జ్యూస్, దట్ జస్ట్ జ్యూస్. ద్రాక్షారసాన్ని 2-3 నెలలు బాటిల్లో పెట్టేసి అలా ఉంచితే అది వైన్ అయిపోద్ది. అలా తాకండి మీరు కూడా. తినుచు, త్రాగుచు అంటే మద్యం గురించే కాదు, చాలా వాళ్ళు తాగేవి చాలా ఉన్నాయి. దేవుడిచ్చిని అనుభవిస్తున్నారు. తర్వాత పెళ్లికిచ్చుచు, పెళ్లి చేసుకోవచ్చు. ఏమంటే పెళ్లికి ఇవ్వడం, పెళ్లి చేసుకోవడం తప్ప? పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ఇవ్వడం తప్ప అయితే స్త్రీని పురుషుణ్ణి వేరువేరుగా సృష్టించి వారిరువురిని కలిపి మొదటి వివాహం చేసింది ఎవరు? దేవుడే.
మరి ఇందులో ఏది తప్పు అంటే ఇవి తప్పని కాదు కానీ ఆయన అన్నది తినుచు త్రాగుచూ పెళ్లికిచ్చుచూ పెళ్లి చేసుకొనుచూ ఉండి జల ప్రళయము వచ్చి కొట్టుకుని పో వరకు ఆ పదం దగ్గర ఆగిపోవాలి మనం. జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. ఇదండి అసలు పాపం. ఎరుగకపోయిరి, ఏం ఎరగలేదు. ఎరుగకపోయిరి, ఏం ఎరగలేదు. ఏం ఎరగాలో తెలుసా? రోమపత్రిక 11వ అధ్యాయం 34. రోమపత్రిక 11వ అధ్యాయం 34. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? అది అక్కడ ఆగిపోవాలండి. ఆయన ఆలోచించింది ఏంటో తెలుసా? నా మనస్సు ఎరగాలి, నా మనస్సు ఎరగాలి. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం నుంచి చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం. తండ్రి 3వ వచనం డైరెక్ట్ చదువుదాం సమయం. 3వ వచనం నేరుగా చదువుతున్నాను. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఎరగాలి. అద్వితీయ సత్య దేవుడవైన నిన్ను ఎరగాలి, నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరగాలి. ఎరగడం అంటే ఏమండి, ఆర్టీసీ బస్సులో డైలీ ప్రయాణం చేస్తున్నప్పుడు డ్రైవర్ని చూస్తావు, కండక్టర్ని చూస్తావు. చూసినంత మాత్రాన వాళ్ళ గురించి తెలుసు అని అనకు. ఆ రోజు కండక్టర్ని చూస్తాం కదా, ఆయన గురించి తెలుసు అంటే నాకు తెలియదు అంటాం. మరి చూస్తున్నావు, డైలీ చూసినంత మాత్రాన ఆ వ్యక్తి తెలియాలా? రోడ్డు మీద వెళుతుంటే డైలీ ఏమంటే ఆ పక్కన ఏదో షాప్ వాడు కనపడతాడు, అంత మాత్రం ఆయన గురించి తెలియాలా? దేవుణ్ణి చూడడం వేరు, దేవుడని పేరు తెలియడం వేరు. యేసుప్రభు అని పేరు తెలియగానే తెలుసుకున్నట్ట మనం ఆయన గురించి ఎరిగినట్ల? యెహోవా దేవుడని పేరు తెలియగానే ఆయన గురించి తెలుసుకున్నట్ట? ఆయన్ని ఎరగాలి, తెలుసుకోవాలి. ఆయన్ని ఎరగాలి. ఏం ఎరగాలంటే ప్రభు మనస్సు ఎరిగిన వాడు ఎవడన్నాడు అంటే ఎవరికి కూడా ప్రభు మనస్సు పట్టలేదు. నోవాహు కాలంలో అసలు ఏం జరిగిందో తెలుసా? ఎందుకంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు తెలుసా? వ్యభిచరించిన ఆమెను వదిలేశాడు, హత్య చేసిన కయ్యను వదిలేశాడు, పండు తినొద్దని చెప్పిన వాళ్ళని వదిలేశాడు, చాలా పాపాలు చేసిన వాళ్ళని వదిలేశాడు. కానీ నోవాహు కాలంలో మొత్తాన్ని తుడిచిపెట్టేశాడు. అంత పెద్ద పాపం ఏంటని చూస్తే చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 5 నుంచి చదవండి ఏం జరిగిందో. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం నుంచి. నరుల చెడుతనం భూమి మీద గొప్పదయ్యిందట. ఏది గొప్పదయ్యిందట అండి? భూమి మీద ఏది గొప్పదిగా కనబడుతుంది? చెడుతనాన్ని మనిషి గొప్పదనుకుంటున్నాడు. ఎలాగా? ఎగ్జాంపుల్ చెప్తాను. కరోనా మొదటి వేవ్లోనండి చాలామంది ఆయా ప్రాంతాల నుంచి వలస వెళ్ళిపోయి చాలా దూరం వెళ్ళిపోయారు. ఎప్పుడైతే లాక్డౌన్ విధించారో బస్సులు లేవు, ట్రైన్లు లేవు. పాపం చాలామంది తమ స్వస్థలాలకు వెళ్ళిపోవడానికి వలస కూలీలు కాలినడకన పసిబిడ్డలను తీసుకొని ఎర్రటి ఎండలో అవస్థలు పడుతూ వెళుతుంటే సోను సూద్ అని ఒక ఆయనంటే ఆ పేదవాళ్ళకు బస్సులు ఏర్పాటు చేసి భోజనాలు పెట్టించి బస్ ఎక్కించి వారి ప్రాంతాలకు, సొంత ప్రాంతాలకు వెళ్ళేంత వరకు శ్రద్ధ తీసుకున్నాడంటే ఏదో లోకంలో పేరు కోసం చేశాడని కాదండి, మంచి చేశాడు. చివరికి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్కి చెందిన ఒక అబ్బాయి స్టూడెంట్ రష్యాలో స్ట్రక్ అయిపోయాడు. ఆ టైంలో ఎవరిది ఇన్ఫర్మేషన్ వెళ్ళడం లేదు ఎవరికి. అప్పుడు సెల్ ఫోన్ తీసుకొని సోను సూద్కి ఒక మెసేజ్ పెట్టాడు. అంతే, ఇండియన్ గవర్నమెంట్తో మాట్లాడి మన స్టూడెంట్ని అక్కడి నుంచి రప్పించేశాడు సోను సూద్. మంచి చేశాడు కదండి. అలాగా మంచి చేసిన సోను సూద్కి ఆ తర్వాత ఏం జరిగిందంటే గవర్నమెంట్ అతని మీద ఎంక్వైరీ కమిషన్ వేసి కేసులు వేసింది. ఒక ఆవిడికి అవార్డు ఇచ్చింది. ఆవిడ ఎవరు అంటే హీరోయిన్ కంగనా రనౌత్ అట. మంచి చేసిన సోను సూద్కేం కేసులు. ఈ కంగనా రనౌత్ ఏం చేసిందంటే ఏమీ లేదు, పొదుపైన వస్త్రాలతో కనువిందు చేసింది. అది అర్థం కాలేదా? బట్టలు విప్పింది. అది
ఇప్పుడు చెప్పండి, అవార్డు దేనికి దక్కింది? సేవక, మంచికా, చెడుకా? ఇంకా అర్థం కాలేదా? డర్టీ పిక్చర్ అని ఒక ఆవిడ సినిమా తీసింది, నిజంగా డర్టీ ఆ సినిమా. దానికి అవార్డులు. మంచిగా మారన్న దేవుడి సినిమా చూస్తే ఒక్కడు చూడండి, సినిమా తీస్తే చూస్తారా? ఇప్పుడు ఏది గొప్పది చెప్పండి? ఏది గొప్పది? నాగార్జున యూనివర్సిటీ, నంబూరు, గుంటూరు జిల్లా, గుంటూరు, ఒక సినిమా రచయితను పిలిచి డాక్టరేట్ ప్రదానం చేశారంటే. డాక్టరేట్ అంటే ఏంటో తెలుసా? గౌరవప్రదం, గౌరవం ఇచ్చేది, గొప్ప చేసేది, ఘనతనిచ్చేది. ఆయనే అక్కడ చదువుకున్నాడని కాదు, ఈ సమాజాన్ని మార్చి గొప్ప గొప్ప పాటలు రాసావు, రచన చేసావు అని. ఇంతకీ ఆయన చేసిన గొప్ప గొప్ప రచనలు ఏంటంటే ఎందుకు ఇచ్చింది? డాక్టరేట్ ఇచ్చి ఎందుకు గౌరవించిందంటే, ఆ అంటే అమలాపురం అని రాసింది ఆయనే. ఆ పాట రాసినందుకు ఇచ్చి ఉంటారు. చెడుతనం గొప్పదా కాదా మనుషులకి? చాలా గొప్పది. మంచి పనికి రాదు. మంచిగా ఉన్నామని చూసి లోకం ఇప్పుడు ఏమంటుంది తెలుసా? మరీ ఎంత మంచోడు అయితే అట్లా బ్రతుకుతావురా. ఒకప్పుడు అబద్ధం ఆడితే అబద్ధం అనేవాళ్ళు, ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? బ్రతక నేర్చినోడంటే. అబద్ధం ఆడేవాడిని ఏమంటున్నారు? బ్రతక నేర్చినోడా. ఒకప్పుడు దొంగతనం తప్పు, ఇప్పుడు ఏమంటారు తెలుసా? చోర కళ. ఏంటి ఇది కూడా కళే. ఒకప్పుడు వ్యభిచారం పాపం, ఇప్పుడు శృంగారం. సుప్రీంకోర్టు ఇచ్చేస్తుందండి. పరస్పరం వివాహం అయిన వాళ్ళు కూడా పరస్పరం వాళ్ళు ఇష్టపూర్వకంగా ఏమండి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే అడ్డుకోవడానికి వీల్లేదు, అది చట్టబద్ధమే. ఏది సుప్రీంకోర్టు? నోవాహు దినములు ఎలాగుండెను, మనుష్య కుమారుడు దినములు ఉన్నాయి అలాగే. ఎందుకు లేవు? అప్పుడు భూమి మీద చెడుతనం గొప్పది, ఇప్పుడు భూమి మీద చెడుతనమే గొప్పది. యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు చదవండి ఆదికాండం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ, వారి తలంపులలోని, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అన్నాడు. ఏమండి, నిజంగా అండి, దేవుడు మనిషికి ఇచ్చిన ప్రత్యేకత సామాన్యమైనది కాదండి. మనిషి ప్రత్యేకమైన వాడు. హృదయానికి తలంపులు ఉంటాయి, ఆ తలంపుల్లో ఊహలు ఉంటాయి. ఎవరికి? కేవలం మనిషికే. జంతువులకు ఊహలు ఉంటాయా? తలంపులు, ఊహలు ఉంటాయా? ఉంటే ఎలా ఆలోచిస్తుందో తెలుసా? ఒక పశువు ఆ పొలం పచ్చగా కనబడగానే టక్కన వెళ్ళిపోయి తినేస్తూ ఉంటుంది. అంతేనా? ఆ పొలం దగ్గర కాసేపాగి ఇది ఎవరిది? మాస్టర్ సుధాకర్ మాస్టర్ పొలం ఇది, తింటే వెనక నుంచి వచ్చి నలుగు వాస్తాడేమో, ఇవన్నీ ఆలోచిస్తుందండి. ఇది దానికి ఏమీ ఉండదు, అవేమో ఆలోచించదు, కనబడితే వెళ్ళిపోతాయి. అదే మనమైతే ఆలోచిస్తాం, ఊహిస్తాం. ఆ శక్తి మనకి ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? అదే కాదు, నిజంగా ఒక పాఠంలో చెప్పానండి మీకు. ఈ సందర్భంగా చెబితే దేవుడు మీకోసం చేసిన ఆ ప్రత్యేకమైన పని వలనైనా దేవుడిని గుర్తిస్తారేమో అని చెప్తున్నాను. దేవుడు మనిషికి ఇచ్చిన ప్రత్యేకత. ఏమండి, ఈ లోకంలో ఏ పశువు అయినా బిడ్డను కనగానే అది 5 నిమిషాల్లో లేచి నడుస్తుంది, అవునా కాదా? ఒక గేదె ఈనిందనుకోండి, అది ముందు పడిపోయినా తర్వాత దానికై అది ప్రయాసపడి అలా లేచి గెంతేస్తుంది. 5 నిమిషాలు 10 నిమిషాలు. ఒక గుర్రం అంతే, ఒక ఒంటె అంతే, ఏనుగు అంతే. జీవరాశులన్నింటినీ చూడండి, కాసేపట్లలో లేచి గెంతుతాయి. కానీ మనిషి పుట్టిన సంవత్సరం కూడా నడవడం ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారు? మనం పుట్టగానే ఎందుకు లేచి 5 నిమిషాలు ఎందుకు నడవం? ఎందుకు నడవరం? తల్లి ఒడిలో తల్లి చేతుల మీద సంవత్సరం పాటు నువ్వు కనీసం ఉండాలి. అది దేవుడి ప్రణాళిక. ఎందుకంటే ఆ తల్లి చేసే బోధ ఈ బిడ్డలో ఇమడాలి. తల్లికి బిడ్డకి ఆ బంధం ఏర్పడాలి, ఆ ప్రేమ బంధం ఏర్పడాలి. ఓ పశువులాగా నేను 5 నిమిషాల్లో లేపితే ఏమండి, సంవత్సరం ఉంచితేనే వీడు తల్లి మాట అనడం. 5 నిమిషాల్లో లేపితే అస్సలు ఉండడు, వీడు ఇంట్లో వెళ్ళిపోతాడు. ఎందుకు ఆ ప్రత్యేకత తెలుసా?
తల్లి బోధ, తండ్రి దేవుని గురించి తల్లి బోధ చేయాలి. ఆ తల్లి మీద తండ్రి మీద అఫెక్షన్ ఏర్పడాలి ఆ బిడ్డకి. అలా అఫెక్షన్ ఏర్పడినప్పుడు ఆ తల్లి ఏది చెబితే అదే నిజం ఆ బిడ్డకి, ఆ తల్లి ఏది చూపిస్తే అదే ప్రపంచం ఆ బిడ్డకి. అంత బంధం ఏర్పరిచి మీరు నా గురించి చెప్పండి అని దేవుడు అన్నాడు. నువ్వు దేవుని గురించి చెప్పాలంటే, వాడు వినాలంటే, వాడికి 5 నిమిషాల్లో గెంతేస్తే సరిపోదు, సంవత్సరం పాటు నీ ఒడిలో ఉండాలి. అలాగే ఏ జీవరాశికి, ఏ జంతువుకు లేనిది ఊహించే శక్తి మనిషికి ఉందా? ఉంది. దేవుడట మనిషి హృదయాన్ని చూశాడట. నరుల హృదయము యొక్క అన్నాడు. చూడండి ఏం చూశాడు ఆయన. వాళ్ళు హత్యలు చేశారా, మోసాలు చేశారా, దొంగతనాలు చేశారు, ఇవేం మాట్లాడలేదు ఇక్కడ. ఆయన ఏం మాట్లాడాడో అది చదువుతున్నాను నేను. నరుల హృదయం యొక్క తలంపుల యొక్క, ఆ తలంపులలోని ఊహ అంతయు కేవలం చెడ్డదని యెహోవా చూసి, అంటే ఆయన దేన్ని చూస్తున్నాడు? హృదయాన్ని చూస్తున్నాడు. ఎందుకండి హృదయాన్ని ఎందుకు చూస్తున్నాడు? హృదయాన్ని ఎందుకు చూడాలి? దావీదు అంటాడు 17వ కీర్తన 3వ వచనం, కీర్తనల గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనం. త్వరగా చదవాలి. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. ప్రతి రాత్రి దేవుడు ప్రతి మనిషి దగ్గరికి వస్తాడు, ప్రతి మనిషి హృదయాన్ని పరిశీలిస్తాడు. హాస్పిటల్లో ఉదయాన్నే డాక్టర్లు రౌండ్లకు వస్తారు కదా, ఏ పేషెంట్ ఏ కండిషన్లో ఉన్నాడో, ఏ మందులు వాడుతున్నారో ఆ కేస్ షీట్ చూసి డాక్టర్ రావాలి, చూడాలి. డాక్టర్లు అయినా రౌండ్లకు రావడం మానేస్తారేమో కానీ దేవుడు నైట్ రౌండ్లు వేస్తాడు మన దగ్గరికి. ఎందుకు? హృదయం యొక్క తలంపులు చూడాలి. ఎందుకు చూస్తున్నాడు? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు నువ్వేం ఆలోచించావో, ఏం చేసావో, ఏం మాట్లాడావో, ఏమి తలంపుల్లో ఉన్నాయో, ఏమి ఊహలు ఉన్నాయో అన్నీ ఎక్కడ రికార్డ్ అవుతాయో తెలుసా? నీ మెదడులో, నీ బ్రెయిన్లో. బైబిల్ పరిభాషలో హృదయం అంటే గుండె కాదు, మనస్సు. ఇక్కడ ఉంటుంది మనస్సు. నువ్వు చేసే ప్రతి ఆలోచన ఇక్కడ రికార్డెడ్. ఆయన వచ్చి రిపోర్ట్ తీసుకుంటాడు. వీడు ఉదయం నుంచి రాత్రి వరకు ఏం ఆలోచించాడు, ఏం మాట్లాడాడు, ఏం చేశాడు. అలా హృదయం యొక్క తలంపులలోనికి, ఆ తలంపుల్లో ఊహల్లోనికి వెళితే మొత్తం ఏం కనిపించింది? ఒక్క చోట కూడా దేవుడు అన్న ఆలోచనే కనపట్లేదట మనిషి ఆలోచనల్లో. ఏంటి రాత్రిపూట ఎందుకు వస్తాడండి అంటారా? ఏమన్నా మధ్యాహ్నానికి వచ్చారనుకోండి, రిపోర్ట్ మధ్యాహ్నం వరకే దొరుకుతుంది. అప్పటి వరకు నువ్వు ఏ తప్పు చేయకపోయినా మధ్యాహ్నం చేస్తావుగా. రిపోర్ట్ మధ్యలో తీసుకోకూడదు, పూర్తిగా ఎండింగ్లో తీసుకోవాలి, అప్పుడు మొత్తం దొరుకుతావు. టోటల్ రిపోర్ట్ రావాలంటే నైటే. అంటే దేవుడు హృదయాలను పరిశీలిస్తాడా? అవునండి, ఆయనకి ఆ పేరు కూడా ఉంది, హృదయములను పరిశోధించు యెహోవా. హృదయములను పరిశోధించు యెహోవా ఆయన పేరది. ఆయన హృదయాలను ఎందుకు పరిశోధిస్తున్నాడంటే తలంపుల్ని ఇచ్చాడు కదా, ఊహల్ని ఇచ్చాడు కదా. ఆ ఊహల్లో, ఆ తలంపుల్లో ఇంత సృష్టిని చేసిన వాడు. ఏమండి, సృష్టిని చూడండి ఎంత అందంగా ఉందో. ఉదయం చూసినప్పుడు కవులు వర్ణిస్తారండి, పక్షుల కిలకిల రావాలతో సముద్రంపై వెచ్చగా పరుచుకుంటున్న భానుడి భానోదయ కిరణాలు, అరుణారుణ కిరణాలు. ఊరి వీళ్ళ భాష తగలబెట్ట ఊరి వర్ణిస్తున్నారు. ఎంత ప్రకృతి కమనీయమైన అందమైన తైల చిత్ర వర్ణ చిత్ర బాబా. నిజమేనండి, ఒక ఆర్టిస్ట్ పెయింట్ గీసినట్లు, ఒక పికాసో పెయింట్ గీసినట్లు, ఒక రవివర్మ పెయింట్ గీసినట్లు, ఒక డావెన్సీ పెయింట్ గీసినట్టు చాలా అందంగా ఉంటుంది కదా. ఆ తర్వాత సంధ్యా సమయం అంటే ఈవినింగ్ టైం, సూర్యుడు అలా ఒరిగిపోతున్నప్పుడు ఎంత బాగుంటుంది. ఈ ప్రకృతిలో ఆ సెలయేర్లేంటి, ఆ నదులేంటి, ఆ జలపాతాలేంటి, ఆ పక్షులేంటి, ఆ వృక్షాలేంటి, ఆ పువ్వులేంటి, ఆ తుమ్మెదలేంటి, ఆ నక్షత్రాలేంటి, ఆ సూర్యుడేంటి, ఎంత అందమైన ప్రకృతి, ఇంత అందమైన ప్రకృతి. నేను చూసినప్పుడు ఎప్పుడైనా అసలు ఎంత అందంగా చెక్కాడు ఈ ప్రకృతిని. ఇంత అందమైన ఆర్ట్ కళాకారుడైనా
కళను పొదిగినవాడు, తనలో కళను నింపుకున్నవాడు ఆయన ఎంత అందంగా ఉంటాడు అని ఎప్పుడైనా ఆలోచించారండి? ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఈ భూమి మీద ఉన్నాం కదా, మనం తినడానికి ఎన్ని రకాల పండ్లండి బాబు. మామిడి పండ్లు, పనస పండ్లు, అరటి పండ్లు, యాపిల్ పండ్లు, కొన్ని లక్షల పండ్లు ఉన్నాయి. మన కోసం పెట్టేశాడు, ఆయన కనపడడం లేదు. ప్రకృతిని చేశాడు, ఆయన కనపడడం లేదు. పక్షుల్ని ఇచ్చాడు, ఆయన కనపడడం లేదు. ఆహార పదార్థాలు ఇచ్చాడు, ఆయన కనపడడం లేదు. మనం ఆనందంగా ఉండడానికి ఇన్ని చేసిన నా తండ్రి అసలు ఎలా ఉంటాడని ఏ రాత్రి అయినా పడుకునేటప్పుడు ఆలోచిస్తూ, ఆయన రూపాన్ని ఊహిస్తూ, తలంచుకుంటూ నేను పడుకుంటాను రాత్రి అన్నవాళ్ళు చేయొద్దండి నిజాయితీగా. ఏ రాత్రి అయినా నా దేవుడు ఎలా ఉంటాడో, అసలు చచ్చిపోయిన తర్వాత పరలోకి వెళ్ళిపోతే నా తండ్రిని అలా చూడగానే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆయన చంకెక్కాలా, ఆయన భుజాలు ఎక్కాలా, ఆయన కౌగిలించుకోవాలా, ఆయన ముద్దు పెట్టుకోవాలా, అసలు ఏం చేస్తాడు మొదట నన్ను చూడగానే అని ఇలా ఎప్పుడైనా ఆలోచించారండి? ఇలా ఆలోచించారా? పడుకోవడం ఇంకా అవ్వలేదా? ఏమమ్మా రాత్రి రేపు ఉదయం టిఫిన్ ఏంటి అంటాడు, ఇంకా పడుకోలేదు. పడుకున్న తర్వాత లేస్తామని గ్యారంటీ ఉందా రేపటికి? లేదు. అయినా రేపేంటి టిఫిన్, ఇప్పుడు తిన్నాడు, రేపేం తినాలో ఆలోచిస్తున్నాడు. నీ తలంపుల్లో, నీ ఊహల్లో దేవుడు రాడు అసలు. 16 ఏళ్ళు వచ్చాయంట పాపం ఆవిడికి. పాడబడుతుంది ఏమని? సిరిమల్లి పువ్వా, సిరిమల్లి పువ్వా, నావాడెవడే ఊహిస్తుంది పాపం. తర్వాత రాకుమారుడు స్వప్నంలో వచ్చిందట ఒక సుందర రూపం. ఉదయాన్నే ఆర్టిస్ట్ని పిలిపిస్తాడు, చిత్రకారుణ్ణి. ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది. ఇప్పుడు మంత్రిని పిలుస్తాడు, ఇదిగో ఈ చిత్రపటాన్ని తీసుకెళ్ళిపోయి ఈ స్వప్న సుందరి ఎక్కడుందో, ఏ రాజ్యంలో ఉందో వెతుకంటాడు. ఊహా సుందరి. దేవుడు నీకు ఊహలు ఇచ్చింది 16 ఏళ్ళు రాగానే నీ వరుణ్ణి ఊహించుకోమనా, వధువును ఊహించుకోమనా, తిండిని ఊహించుకోమనా? ఏమంటే ఇన్ని ఇచ్చిన ఆయన్ని ఎవడు ఊహించడా? ఇన్ని చేసిన ఆయన్ని, ప్రాణం పోసిన ఆయన్ని, జీవం పెట్టిన ఆయన్ని, ప్రతినిత్యము జీవాన్ని పరలోకం నుంచి పంపించి మనల్ని బ్రతికిస్తున్న ఆయన్ని. నేను ఇచ్చినవి తింటారు వీళ్ళు, తింటున్నారు. నేను ఇచ్చినవి త్రాగుతారు వీళ్ళు, త్రాగుతున్నారు. నేను ఇచ్చాను, మీరు సంతోషంగా ఉండండి అని తెలియజేసుకుంటున్నారు. నా వలన వచ్చినవన్నీ అనుభవిస్తున్నారు, కానీ వారి ఊహల్లో, తలంపుల్లో నేను లేను. నోవాహు కాలం వచ్చేసరికి ఎందుకు తుడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు తెలుసా? నేను ఇచ్చినవన్నీ తింటున్నారు, నేను ఇచ్చినవన్నీ త్రాగుతున్నారు, నేను ఇచ్చిన పురుషుణ్ణి, స్త్రీని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఇన్ని ఇచ్చిన నాకు వాళ్ళ హృదయంలో చోటు అనేదే లేదు, చోట్లేదు. దేవుడు బాధపడ్డాడు, నాకు చోటు లేని ఈ మనుషులు నా సృష్టిలో ఎందుకు ఉండాలి? నేను ఇంత కష్టపడి సృష్టించేసింది నా రూపం వాళ్ళల్లో ఉండాలి, వాళ్ళ హృదయంలో నేనుండాలి, వాళ్ళ హృదయంలో నేనుండాలి. ఏమండి, ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఒక వ్యక్తి మన హృదయంలో ఎప్పుడు ఉంటాడో తెలుసా? మనం అతన్ని ప్రేమిస్తే. మన హృదయంలో ఉండేది మనం ప్రేమించిన వ్యక్తి. దేవుడు హృదయాన్ని ఎందుకు మాటికి చూస్తున్నాడు తెలుసా? నువ్వేమైనా ఆయన్ని ప్రేమిస్తున్నావా? ఆయన రూపం నీలో ఏమన్నా ఉందా? అది ఆయన వెతుకుతున్నది. అందుకే ఏమన్నాడు? యెషయా గ్రంథం 29:13. ఇప్పుడు చదవండి, వాక్యపట్నంలో మీ చేత అదే చదివించాను, కనీసం అప్పుడైనా ఆలోచిస్తారేమో అని. యెషయా గ్రంథం 29:13. ప్రభు ఎలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నా యొద్దకు వచ్చున్నారు అన్నాడు. ఇది అన్యుల గురించా, క్రైస్తవుల గురించా? మీరే చెప్పండి. అన్యులు అయితే ఆయన దగ్గరికి రారు. ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు? గట్టిగా చెప్పండి. అంటే మన గురించే చెప్తున్నాడు ఇది. వాళ్ళు ఎటు రారు కదా, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళ గురించి, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుతున్నారు. నోటి మాట అంటే ఎలా ఉంటుందో చెప్పనా? నోటి మాట అంటే ఎలా ఉంటుంది? అమ్మ స్త్రీలు మీరే ఆలోచించండి. భోంచేయండి, ఇంటికి వచ్చిన వాళ్ళు మనం ఏమంటాం తెలుసా? కూర్చున్న దాంట్లో నుంచి లేవట్లేదు, కడదట్లేదు, కూర్చొని భోంచేయండి. దీన్ని నోటి మాట అంటారు.
నిజంగా భోజనం పెట్టాలంటే తొందరగా వెళ్ళిపోయి ఆ భోజనం ప్లేట్లో పెట్టేసి దాని టేబుల్ మీద పెట్టేసి ఇదిగో ఇక్కడ పట్టుకుంటారట పెద్దోళ్ళు అంటారు. నిజంగా భోజనం చేయించాలనే ప్రేమ మనసు ఉంటే ఇక్కడ పట్టుకొని అన్నయ్య తప్పకుండా మీరు భోజనం చేయాలి, లేదా చెల్లి మీరు తప్పకుండా భోజనం చేయాలి. ప్లేట్లో పెట్టి టేబుల్ మీద పెట్టి తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ప్లేట్ గడగదు, ప్లేట్ తీయదు, దాంట్లో అన్నం పెట్టదు, కూర్చున్న చూడండి లేవదు, మీరు భోజనం చేసి వెళ్ళాలి. ఈ వ్యవహారం అర్థమైపోయి ఏమంటాడో తెలుసా ఆయన వచ్చిన ఆయన, అమ్మ తినమన్నావు అదే 10,000 పెట్టినంత వెళ్ళిపోతున్నాలే. దీన్ని నోటి మాట. ఇది హృదయం నుంచి వచ్చిందా మీరు చెప్పండి? నోటి మాట. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి మనం ఎలా ఉన్నామట? ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. ఎలా వస్తున్నారు? నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే మీకు కనెక్ట్ అవ్వాలంటే కరెక్ట్ ఎగ్జాంపులే పడాలి, లేకపోతే కనెక్ట్ అవ్వరు, నిద్రపోతారు. మీరు చేసినవి కనుక చెప్పాలి కదా, లేకపోతే కనెక్ట్ అవ్వరు. ఒక ఆవిడ పాట పాడుతుంది, నాకున్నవన్నీయు తర్వాత ఏంటి? అంగీకరించుమో దేవా. ఆ పాట పాడిన తర్వాత అమ్మ ఆ చెవులు కొన్ని ఇటు ఇచ్చేయన్నాం అనుకోండి, ఇలా మిర్రి చూసింది. పాడబడావు కదా తల్లి, నాకున్నవన్నీ అంగీకరించు అంటే ఆ చెవులు తీయాలి, మెడలో తీయాలి, కాళ్ళ కొన్ని తీయాలి, ఇంకా బీరువాలో ఉన్నవన్నీ అంగీకరించు అన్నప్పుడు ఇవ్వాలవద్దా? అయ్యా మరి పాట ఎవడో రాశాడు తెలియక, ఆడెవడో రాశాడు, నేను ఇది నోటి మాట కాదు. నిజం చెప్పండి, ఈ పాట ఎంతమంది పాడి ఉంటారు? ఈ పాటికి అయిపోయి ఉంటుందిలే, పాడేసి ఉంటారు. భోజనం చేయన్నావు, భోజనం పెట్టలేదు. అంగీకరించన్నావు, ఒక్కటి కూడా. ఇప్పుడు చెప్పండి, ఎవరు నోటి మాటతో ఆయన దగ్గరికి వచ్చేది? ఇంకెవరు? నో డౌట్ మనమే. మరొక ఆయన అంటున్నాడు, ఉన్నా పాటున వచ్చుచున్నాను, ఇదిగో నా జీవితం ఆపాదమస్తకం అంటే పాదము నుంచి తల వరకు నీకే అంకితం. బా ఏం పాడతాడండి! మళ్ళీ హై పిచ్, హై లెవెల్ రాగం ఎత్తాడంటే ఇటు పైకి వెళ్ళాలి, ఇటు మెట్లు దిగాలి. ఏంటి ఆపాదమస్తకం నీకు అంకితమా? అయితే రేపు పొద్దున్నే బైబిల్ తీసుకొని నీ ఇల్లు వదిలేసి వచ్చేసి సువార్తకి. ఎందుకు? ప్రభు రమ్మన్నాడు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి. భలే వాళ్ళు పాట పాడితే వచ్చేస్తారండి, అంతే అంటారు మీరు. మరి వచ్చే అన్నావు కదా అయ్యా, పాట పాడావు కదా. ఈరోజు దేవుణ్ణి మనం ప్రేమించటం లేదండి. అబద్ధం అది. చదవండి ఏమంటున్నాడు? ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు, కానీ వారి హృదయం మాత్రం నాకు చాలా దూరంగా పెట్టేసుకున్నారు. అంటే నేననే వాడిని వాళ్ళ హృదయంలోనే లేను. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారనమాట? దేవుణ్ణి ఎవ్వడు ప్రేమించటం లేదు. ప్రేమిస్తే హృదయంలో ఉంటాడు. ఈ యూత్ ఉన్నారు చూసారా, ఆడపిల్లలు మగపిల్లలు, యుక్త వయసుకు వచ్చిన తర్వాత బ్లేడ్ తీసుకొని అమ్మాయి పేరులో మొదటి అక్షరం, అది కూడా అలా గీత పడినట్టుగా గట్టిగా వస్తే మొత్తం నరం దిగుద్దని అడిగి తెలుసు. పేరు మొత్తం ఎక్కడ ఒక్క అక్షరం. ఇది చూసి పాపం అమ్మాయి ఎంత ప్రేమ అనుకుంటుంది. టాటూలు బ్లేడుతో కోసుకుంటారు. ఇవి ప్రేమలు కాదమ్మా. అమ్మా నాన్న ప్రేమిస్తారు, చేతులు కాళ్ళు కోసుకుంటారా? ప్రేమిస్తే మీ రూపం అమ్మ నాన్నకి గుండెల్లో హృదయంలో ఉంటుంది. అర్థమైందా? గనుక నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఎక్కడ ఉండాలి? హృదయంలో. కానీ ఆయనకు అక్కడే కనపట్టలేదు, అదే ఆయన మొత్తుకుంటున్నది. నా రూపం వాళ్ళ హృదయంలో లేదు, వారి హృదయమును నాకు దూరం పెట్టేశారంటే హృదయంలో మాత్రం చోటు ఇవ్వలేదు. అందుకే తీసేశాడు నోవా కాలంలో. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము నాకు చూడలేదు. ఏమంటే దేవుణ్ణి ప్రేమించకపోవడం, దేవుడికి హృదయంలో స్థానం ఇవ్వకపోవడం అంత పెద్ద తప్ప? దేవునికి విరోధమైన పాపమా? క్వశ్చన్. దేవునికి చోటు ఇవ్వకపోవడం, దేవుణ్ణి ప్రేమించకపోవడం అంత పెద్ద పాపమా? అసలు పాపం అంటే ఏంటి? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఇప్పుడు తినేవండి, మీకు తెలుసు కాబట్టి నోటితో చెప్పేస్తున్నారు. పాపం వాళ్ళు తీయాలి కదా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం.
పాపము చేసిన ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. అంటే అదే ఆజ్ఞ అతిక్రమించడం వల్లనే పాపం జరుగుతుంది. ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే ఆజ్ఞను అతిక్రమించటం పాపం. ఆజ్ఞను అతిక్రమించడం పాపమైతే అసలు అన్నిటికంటే పెద్ద ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ ఏంటో తెలుసా మీకు? మనకు తెలిసినవి ఏంటంటే పొరుగు అందేది ఆశించకూడదు, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, మోసం చేయకూడదు, వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు. ఇవే తెలుసు మనకి. అసలు అతిపెద్ద పాపం ఏంటో తెలుసా? మార్క్స్ వార్త 12వ అధ్యాయము, మార్క్స్ వార్త 12వ అధ్యాయము 28 నుంచి చదువుదాం. మార్క్స్ వార్త 12:28. శాస్త్రులలో ఒకడు వచ్చి, అంతకుముందు సద్దుకాయలు అనేటువంటి ఒక టీం, ఒక బ్యాచ్ వచ్చారు. పునరుత్థానం లేదని ఆయనతో ఏదో తర్కించాలనుకున్నారు. కానీ ఆయన వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాడు. మాట్లాడడానికి వీళ్ళని కౌంటర్లు ఇచ్చేసాడు, ఆన్సర్లు ఇచ్చేసాడు. వారు తర్కించుడు విని ఆయన వారికి బాగుగా సమాధానం చెప్పాడని గ్రహించి ఇప్పుడు తనకున్న ఒక సందేహాన్ని అడుగుతున్నాడు. ఇప్పుడు ఎవరు? శాస్త్రుల్లో ఒక ఆయన. ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది అని ఆయన అడిగాను. అందుకే యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు విను, ఓ ఇశ్రాయేలు విను, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయం, పూర్ణము అంటే అంతా. నీ పూర్ణ హృదయం అంటే నీ మనసంతా. చూసారా, మళ్ళీ హృదయం దగ్గరికి వచ్చాడు ఆయన. మనసంతా నువ్వే అని ఎవరికో చెప్పకు, పనికి మాలిన వాళ్ళకి. నా మనసంతా నువ్వే. మా ఆవిడ నా మనసులో, నాలో సగం అండి మా ఆవిడ. ఎవడు సొత్తురా నీలో సగం ఇవ్వడానికి మీ ఆవిడకి? నీకెవరిచ్చారు అధికారం? మా ఆవిడ నాలో సగం, ఇంకో సగంలో 2 పిల్లలు ఉన్నారు. మరి దేవుడికి ఖాళీ ఎదురా బాబు? లేదు. నీ మనసంతా ఉండాల్సింది భార్య కాదు, పిల్లలు కాదు, తల్లి కాదు, తండ్రి కాదు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలం, నీ బాడీలో ఉన్నటువంటి శక్తి అంతా, ముసలోడైన తర్వాత, రిటైర్ అయిన తర్వాత, పళ్ళూడిపోయిన తర్వాత రావడం కాదు. నీ శరీరంలోని శక్తి, యవ్వన బలం, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువుని ఏం చేయాలి? అది నోట్ చేసుకుని గట్టిగానండి, మీరంతా అనాలి ఇవాళ, నీ దేవుడైన ప్రభువుని ప్రేమించవలెను అనండి గట్టిగా. నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. ఎవరిని? అది రిక్వెస్టా? దేవుడు ప్రపోజ్ చేస్తున్నాడా? ఆజ్ఞాపిస్తున్నాడా? మీరే చెప్పండి. కాదు, అక్కడ క్లియర్గా ఉంది. ప్రధానమైన ఆజ్ఞ, కమాండ్. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువునే ప్రేమించాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్, ప్రధానమైన ఆజ్ఞ. ఆజ్ఞాతిక్రమమే పాపమని చదువుకున్నారుగా. అలాగైతే దేవుణ్ణి ప్రేమించకపోవడం అన్నింటికంటే పెద్ద పాపం. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపం, దేవుణ్ణి ప్రేమించకపోవడమే అన్నిటికంటే పెద్ద పాపం. నువ్వేమనుకున్నావు? నేను ఎవరి జోలికి వెళ్ళనంటే అది రైటే, గొడవలకి వెళ్ళవు, అంత మాత్రం చేత మంచివాడివా? ఒక ఆవిడ అంటుంది, నా ఏళ్ళు కూడా ఎవరు అంచలేకపోయారు. మంచిదేనమ్మా, రైట్, మంచిదే, ఓకే మంచిదనివి. సరిపోద్దా? నువ్వు దొంగతనం చేయవు, వ్యభిచరించవు, మోసం చేయవు, అబద్ధం ఆడవు, ఏ చెడు అలవాట్లు లేవు, తాగుడు ఇలాంటివి లేవు, రైటే. ఇవన్నీ 2వ ఆజ్ఞ కిందకు వస్తాయి తెలుసా? నిన్ను వలే నీ పొరుగు అన్నీ. 2వ ఆజ్ఞను బాగానే పాటిస్తున్నారు క్రైస్తవులు. మనం నిజమేనండి, హత్యలు చేయం, మోసాలు చేయం, దొంగతనాలు చేయం, అబద్ధాలు ఆడడం, వ్యభిచారాలు చేయం.
బాగానే ఉంది, రైటే. ఇవన్నీ ఏంటో తెలుసా? దోమలు. దోమ లేకుండా వడియగట్టి ఒంటెను మింగేది మనమే. ఒంటె లాంటి ఆజ్ఞ ఒకటి ఉంది. ఏంటది? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలంతో నీ దేవుణ్ణి ప్రేమించాలి. అది ప్రధానమైనది. అదే వదిలేసి అతి పెద్ద పాపంలో ఉన్నాం మనం. ఆ రోజు నోవాహు జలప్రళయ కాలంలో వాళ్ళు చేసింది కూడా అదే. దేవుడు అంటే ప్రేమ లేదు, దేవుడికి చోటే లేదు. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అంటే ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ప్రేమించకపోవడం వల్లే నోవాహు కాలం ప్రపంచం అంతా తుడిచిపెట్టబడిందా? నీకు వినటానికి విడ్డూరంగా ఉన్న ఇదే పచ్చి నిజం. నువ్వు అంగీకరించాల్సిన అవసరం ఏమీ లేదు. అదే నిజం. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే. అసలు దేవుడికి చోటు లేనప్పుడు ఇంకెందుకంటే? నువ్వు బలహీనతతో ఏదో వ్యభిచారం చేసావంటే అమ్మ ఇంక పాపం చేయకని వదిలేశాడు. వ్యభిచారం మీద పట్టబడిస్తలేదు. లేదు అవసరం ఆకలితో దొంగతనం చేసావంటే క్షమిస్తాడు. లేదు అవసరానికి ఒక అబద్ధం ఆడావంటే పోనీలేని క్షమించాడు. అసలు నువ్వే నాకు వద్దంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళేదో ఇంట్లో చెప్పిన పని చేయలేదు, క్షమిస్తావు, ఓకే పోనీ అనుకుంటావు. నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకొని వచ్చింది కూతురు, కొన్నాళ్ళు ముభావంగా ఉన్న పోనీ లేని తర్వాత దగ్గర తీసుకుంటావు. అసలు నా తల్లిదండ్రులే చచ్చారు వద్దనుకుంటే ఇప్పుడు అర్థమైందా తీవ్రత? అది లోకం చేస్తున్నది. దేవుడి దగ్గరికి వచ్చేది కేవలం అవసరాల కోసం వస్తున్నారు. దేవుడి దగ్గరికి వస్తున్నారు కదా, వస్తున్నారు నోటి మాటతో, పెదవులతో కూడా గణపరుస్తున్నారు. ఎందుకు? అవసరాలకి. దేవుని సన్నిధికి రాకపోతే నీ కుటుంబంలో శాపం వస్తుంది అని ఏమండి సేవకులు చాలామంది బెదిరిస్తారు, భయపెడతారు. దానికి భయపడైనా వస్తారు. లేదా దేవుని సన్నిధికి వస్తే ఆకాశవాకిళ్ళు విప్పి పటజాలనని అనగానే వాటికైనా ఆశపడి వస్తారు. ఈ రెండు మీరు గమనించండి. ఒకటి శాపానికి భయపడి, రెండు ఆశలకు ఆశించి, అవసరాలకు ఆశించి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్క నెల లేదంటే ఒక్క సంవత్సరం కూడా 3 నెలలు ప్రతి సంఘంలో ప్రతి సేవకుడు దేవుని వలన ఈ లోకంలో ఏ అవసరాలు తీరవు, పరలోకం మాత్రమే ఇస్తాడు, దేవుణ్ణి భూమి మీద అవసరాలు ఏమి అడక్కండి, దేవుడు ఇవ్వడు అని బోధ చేయమనండి. చూద్దాం. చర్చిలో ఒక్కడు ఉండడు. ఏంటి దేవుడు వల్ల ఉద్యోగం రాదా? అయితే ఎందుకు రావాలిక మరి? ఏంటి దేవుడి వల్ల మేము మంచి ర్యాంక్ రాదా? ఏంటి దేవుడి వలన పిల్లలు పుట్టరా? ఏంటి దేవుడి వలన ఆస్తులు కలిసి రావా? ఏంటి దేవుడి వలన మేము ఇల్లు కట్టలేమా? ఇవేవి ఇవ్వడు, పరలోకం మాత్రం ఇస్తాడు అని చెప్పండి చూద్దాం. ఇవన్నీ రాకపోతే మాకెందుకు దేవుడు మేము వెళ్ళిపోతాం. పరలోకమా? అది ఎప్పుడో వచ్చే పరలోకం, అది వస్తుందో రాదో ఎవరికి తెలుసు. ఇలా మాట్లాడకపోతే నన్ను అడగండి క్రైస్తవులు. ఏమండి, క్రైస్తవులకి వాడుకునే వస్తువుకి వేడుకునే దేవుడికి పెద్ద తేడా లేదండి. క్రైస్తవులకి వాడుకునే వస్తువుని ఎవడైనా ప్రేమిస్తాడా? మీరు ప్రేమిస్తారా? ఉదయాన్నే లేవగానే స్త్రీలు వెతికే ఒక వస్తువు ఉంది, దాన్ని చీపురు అంటారు. ఉదయాన్నే లేచి ముందు వాకిళ్ళు ఇల్లు ఊడవాలి కదా, చీపురు. తర్వాత ఎక్కడో పడేస్తారు. ఆ తర్వాత మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ అవసరం వచ్చింది ఉడుస్తారు. ఇలా గంటకో 2 గంటలకు ఒకసారి అవసరం అయ్యే ఈ చీపిరి అలా వాడుకొని వదిలేస్తాం అంతే. అంతేనా? దాన్ని ఒక ఫోటో తీసి సెల్ ఫోన్లో పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉన్న టైంలో ఫోన్ తీసి ఆ ఫోటో తీసి చీపురు ఫోటో, అమ్మో నా చీపిరి అని చూసుకుంటారా? దాన్ని వాడు వదిలేస్తాం తప్ప ప్రేమించాం. ఈరోజు దేవుడు కూడా అంతే. అవసరమైనందుకు వస్తున్నావు, దేవుణ్ణి వాడుకుంటున్నావు, ఆ తర్వాత వాడుకునే వస్తువుకి వేడుకునే దేవుడికి తేడా లేకుండా చేసాం మనం. దేవుడు కోపంతో ఉన్నాడు. ఆయన ప్రేమించే వాళ్ళే లేరు. పరలోకపు తండ్రికి విరోధమైన పాపము ఇదే. తప్పిపోయిన కుమారుడు అంటే చాలామంది చేసిన ప్రసంగాల్లో నేను గమనించింది ఏంటంటే వాళ్ళ ఉద్దేశం సంఘంలో నుంచి వెళ్ళిపోయిన వాడు తప్పిపోయిన కుమారుడు మళ్ళీ తిరిగి వస్తే తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు. నిజం చెప్పాలంటే సంఘానికి వస్తున్న చాలామంది తప్పిపోయిన కుమారులమే మనం. ఎందుకంటే వస్తున్నది ఎందుకు? మన అవసరాలకే కానీ దేవుణ్ణి సంతోష పెట్టడానికి
కాదు, దేవుని ప్రేమించడానికి కాదు. కనుక ఏదో సన్నిధిలో, దేవుని సన్నిధిలో కనబడినంత మాత్రాన నీవు సత్యంలో ఉన్నావు అని అనుకోవద్దు. తప్పిపోయావు. ఎక్కడి నుంచి? లేఖనాల నుంచి. లేఖనం ఏం చెబుతుంది? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెదకండి. మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదకండి. మనమేం వెతుకుతాం వచ్చి? వారి హృదయం యొక్క తలంపుల్లో ఏం తినాలి, ఏం తాగాలి, ఏం కట్టుకోవాలి, ఏమండి ఎలాగో బ్రతకాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని పెళ్లికి ఇవ్వాలి, వీటి కోసం వస్తున్నావు. కానీ ఆయన వెతకమన్నది నీతిని, రాజ్యాన్ని, దేవుణ్ణి. అలా వెతికే వాళ్ళు ఎవరు? కనుక ప్రియులారా, పరలోకపు తండ్రికి విరోధమైన పాపం ఒక్కటే, దేవుణ్ణి కాక నువ్వెవరిని ప్రేమించిన ఆయన సహించడు. నాకంటే ఎక్కువగా, ఆయన అన్న మాటలు మీకు తెలియాలండి, నాకంటే ఎక్కువగా ఇండ్లనైనను, భూములనైనను, తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, భార్యనైనను, పిల్లలనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత ఆయన కావాల్సింది ఏంటో అర్థమైందా? ఇన్నిచ్చింది ఆయన, తల్లినిచ్చింది ఆయన, తండ్రినిచ్చింది ఆయన, భార్యనిచ్చింది ఆయన, పిల్లల్నిచ్చింది ఆయనే, ప్రాణం ఇచ్చింది ఆయనే, జీవం ఇచ్చింది ఆయనే. ఆయన్ని ప్రేమించకపోతే చంపేడా? పరలోకపు తండ్రికి విరోధమైన పాపం అదే, ప్రధానమైన పాపం అదే. ప్రధానమైన ఆజ్ఞదైనప్పుడు దాన్ని చేయకపోతే చేస్తున్న పాపం ప్రధానమైనదే. కనుక ప్రియులారా, ఆలోచించండి. నేను చెప్పానని కాదు, కానీ బహుశా ఇప్పుడే ఈ కోణంలో వీరు వినుంటారు. విన్న వెంటనే అంగీకరించమని కూడా నేను అనను. ఎందుకంటే అలాగున ఉన్నవో లేవో వెళ్ళి ప్రతిదినము లేఖనాలను ఏం చేయాలి? మీరు కూడా పరిశీలించండి. వెళ్ళి నేను చెప్పింది నిజమా కాదా అని వెళ్ళండి, పరిశీలించండి. చెప్పినవన్నీ రాసుకున్నారో లేదో మళ్ళీ మళ్ళీ చూసుకొని పరిశీలించండి. మీ దేవుడు ఎందుకు కోపంగా ఉన్నాడు? ఆయన్ని ప్రేమించేవాడు లేడు కనుక. ఎరగకపోయిరి. ఏమి ఎరగాలి? తండ్రికి స్థానం ఇవ్వాలి, దేవుణ్ణి ఎరగాలి. దేవుణ్ణి ఎరగని వాడికి పట్టిన గతే నోవాహు కాలంలో జలప్రళయం. ఇప్పుడు ఎలా ఉన్నాం మనం? దేవుడు ఎందుకు మనకి? లోకంలో ఉన్న అన్ని ఆనందాలు కావాలి. ఇప్పుడు అలాగే ఉన్నాం. ఏది పరలోకపు తండ్రికి విరోధమైన పాపం? నువ్వు బలహీనతతో ఒక అబద్ధం ఆడితే దాన్ని పెద్దగా తీసుకోవట్లేదు, కానీ అసలు నా దేవుడే వద్దనుకున్నావే, అది పెద్ద పాపం. ప్రార్థన చేసుకుందాం. మిగిలిన భాగాన్ని రేపటి దినం ఆలోచన చేద్దాం. మహిమ కలిగిన మా తండ్రి, స్పష్టంగా లేఖనాల్లో మీరు వ్రాయించారు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో నీ తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి. అది ప్రధానమైన ఆజ్ఞది. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపమైతే నిజంగా మీ వద్దకు వస్తున్న జనులే ఆ పాపంలో ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు. కానీ ఇది నమ్మక తప్పని నిజం. మేము మార్చుకోవాలి మమ్మల్ని. మేము అవసరాలకు మాత్రమే లేదా శాపానికి భయపడి మాత్రమే వస్తున్నామే తప్ప మిమ్మల్ని ప్రేమించి రావడం లేదు. ఈ నిజాలు మీ పిల్లలు గుర్తించాలని ఈ రాత్రి ప్రయాసపడ్డాను. మీ పిల్లలు వేల రూపాయల ఖర్చుతో ఈ కష్టకాలంలో కూడా ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీ గురించి మీ పిల్లలు ఆలోచించాలనే. చలికి వెనకాడక, పరిస్థితులకు భయపడక మీ పిల్లలు ఈ స్థలానికి చేరుకున్నారు. ఆసక్తి కలిగిన వారే సత్యమందు మీ పిల్లలను స్థిరం చేయండి. వేదికపై ఉన్న దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి వారి పరిచర్యలను దీవించండి. తిరిగి రేపటి దినాన పగటి వేళ, రాత్రి వేళ ఎన్నో సంగతుల లేఖనాల నుంచి మేము మాట్లాడుకోవడానికి సిద్ధపడుతుండగా మీ సహాయాన్ని మాకు అందించండి. మీ పిల్లలు వెళుతుండగా క్షేమంగా వారి ప్రాంతాలకు చేర్చండి. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం.